పేదల ఆసుపత్రికి పెద్ద జబ్బు. స్పెషల్ ఎడిషన్కు స్వాగతం. సర్కార్ ఆసుపత్రుల్లో నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఘటన ఇది. పాము కాటుతో ఆసుపత్రికి వచ్చిన ఓ రోగికి అత్యవసర చికిత్స అందించాల్సిన వైద్యులు చోద్యం చూశారు. దీంతో నిండు ప్రాణం బలైంది. నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. నవీపేట్ మండలం మోకాన్పల్లికి చెందిన మల్లేష్ పొలం పని చేస్తూ ఉండగా పాము కాటేసింది. వెంటనే బంధువులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే డాక్టర్లు వెంటనే వైద్యం చేయకుండా 2 గంటలు జాప్యం చేశారని, వారి నిర్లక్ష్యంతోనే మల్లేష్ చనిపోయాడని బంధువులు ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పాము కార్చింది పొలాలకి వచ్చిండు. పాము కాటు అనుమానంగా ఉంది. అనుమాన పరిస్థితుల్లో మేము ఇక్కడికి వచ్చినాం. పాము కాటు వేసి బుడుసులు కక్కుతున్నారు అని చెప్పి అనుమానంగా రావడం జరిగింది. జరిగిన డాక్టర్కి వివరించినా కానీ వాళ్ళు రావడం జరగలేదు. 2 గంటలు సుమారుగా ఇక్కడ కూర్చొని తర్వాత పైకి తీసుకెళ్ళమనంటే గ్రామస్తులు ఒక 2-3 రావడం జరిగింది. ఎవరు అందుబాటులో ఉంటే డాక్టర్ కూడా స్పందించకుండా మరి చనిపోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ విఘ్నేష్ అడిగి తెలుసుకుందాం. విఘ్నేష్, చెప్పండి, పాము కాటుకు గురైన రైతు సమయానికి వైద్యం అందకపోవడం వల్లే మృతి చెందినట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? నీలిమ, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిండు నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలవుతున్నాయని చెప్పొచ్చు. నిలువెత్తు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఒక్కసారే కాదు, ఈ మల్లేష్ ఉదాహరణనే కాదు, చాలాసార్లు ఇట్లాంటి ఘటనలు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కనిపించాయి. ఏదైతే నవీపేట మండలం మోకన్పల్లికి చెందిన మల్లేష్కు నిన్న ఉదయం సమయంలో పాము కాటు జరిగింది. వెంటనే ఆటోలో తీసుకొచ్చారు. మధ్యాహ్నం 2:15 వరకు 2 గంటల 15 నిమిషాల వరకు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో తీసుకొచ్చారు. అయితే ఆటోలో నుంచి దించి ప్రభుత్వ ఆసుపత్రిలోకి వెళ్ళాలంటే కాస్త ఇబ్బంది కాబట్టి స్ట్రెచ్చర్ కానీ వీల్ చైర్ కానీ తీసుకొచ్చే ప్రయత్నం అక్కడ సిబ్బందిని అడిగారు. కానీ సిబ్బంది ఎవరు కూడా, వార్డ్ బాయ్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి, దుస్థితి. అక్కడ వీల్ చైర్లు స్ట్రెచర్లు కూడా కనిపించకపోవడంతో బంధువులే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి తమ మొర వినిపించుకున్నారు. తమకు ఇబ్బంది ఉంది, మేము మహిళలే వచ్చాము, అంత బరువు మోయలేం కాబట్టి మల్లేష్ను తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ కానీ వీల్ చైర్లు కానీ కావాలని చెప్పి మొరబెట్టుకున్నారు. కానీ అక్కడ అందుబాటులో లేవు. చాలాసేపటికి వాళ్ళంతా ఉరుకులు పరుగులు, వాళ్ళే బంధువులంతా కూడా ఉరుకులు పరుగులు వేసి ఒక వీల్ చైర్ను తీసుకొచ్చుకున్నారు. వాళ్ళంతటా వాళ్ళే తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికి కూడా అక్కడ లోపల అరవింద్ అనే డాక్టరు ఎమర్జెన్సీ విభాగంలో ఆ టైంలో విధుల్లో ఉన్నారు. ఆయనతో ఇంకొక ఒక కాలిన గాయాలతో వచ్చిన బాలునికి సంబంధించిన గొడవ, అప్పటికే గొడవ జరుగుతుండడం వల్ల ఆ డాక్టరు పోలీస్ బూత్కి వెళ్ళి పోలీస్ బూత్లో అతను డాక్టర్ కూడా తన గొడవ, ఈ వాగ్వాదానికి సంబంధించిన విషయం అక్కడ చెప్పుకున్నాడు. ఈ సమయంలోనే ఆ మల్లేష్కు సంబంధించిన పేషెంట్ కూడా అక్కడికి రావడంతో మొత్తం గందరగోళమైన పరిస్థితి నెలకొంది. 2 గొడవలు, ఇటు వాగ్వాదాలు, ఇటు మల్లేష్కు సంబంధించిన బంధువులు ఆందోళన, ప్రాణాలు పోతుందని చెప్పి ఆవేదన పడ్డ మొరబెట్టుకున్నప్పటికీ కూడా అక్కడ గొడవ జరుగుతుందని చెప్పి పోలీస్ బూత్కి వెళ్ళి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం లాంటివి జరిగింది. ఈ నేపథ్యంలోనే గంట సేపు వీల్ చైర్లోనే మల్లేష్ను ఆసుపత్రి బయటే ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే నిలువెత్తు నిర్లక్ష్యం కనిపిస్తుంది ఇక్కడ. ఈ నిర్లక్ష్యం వహించిన తర్వాత వీళ్ళంతా వాగ్వాదానికి దిగి ఆందోళనకు దిగడం వల్ల అతన్ని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అరవింద్ డాక్టర్ అతన్ని పరీక్షించే లోపే అతను చనిపోవడంతో మొత్తం బంధువులంతా కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళనకు దిగారు. కలెక్టర్కు కంప్లైంట్ చేశారు. కలెక్టర్కు యోగితారాయణ కూడా వెంటనే స్పందించి ఆర్డీఓ యాదిరెడ్డికి విచారణాధికారిగా నియమించి వెంటనే అక్కడ పంపించడం జరిగింది. వెంటనే అక్కడ పరిస్థితులను సమీక్షించిన ఆర్డీఓ యాదిరెడ్డి కలెక్టర్ యోగితారాయణ కూడా విచారణ నివేదికను అందించారు. మొత్తానికైతే ఇవాళ ఉదయం పరిస్థితులను అప్డేట్స్ను గమనిస్తే డాక్టర్ అరవింద్ పై బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు కావడం జరిగింది. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాఘవేందర్, అలాగే నిజామాబాద్ ఏసీపీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ జరిపి కేసును కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తానికైతే నిలువెత్తు నిర్లక్ష్యం కనిపిస్తుంది. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా సంఘటనలు కనిపిస్తున్నాయి. 7 అంతస్తుల అద్దాల మేడ ఉన్నప్పటికీ చిన్న వైద్యం కూడా అందక నిలువెత్తు నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నీలిమ, థ్యాంక్ యూ విఘ్నేష్. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆరోగ్య ప్రదాయిని. 120 ఏళ్ల క్రితం బ్రిటిష్ కాలంలో 1047 పడకలతో ఈ హాస్పిటల్ నిర్మించారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా వాసులు ఇక్కడే వైద్య సేవలు పొందుతారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు రోగాలు పెరిగాయి. రోగుల సంఖ్య లక్షలకు పెరిగింది. కానీ కేజీహెచ్ మాత్రం అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. పడకల సంఖ్య ఇప్పటికీ పెరగలేదు. దీంతో 2-3 రోగులకు ఒకే బెడ్ కేటాయిస్తున్నారు. పడకలు సరిపోకపోవడంతో పేషెంట్లను నేలపైనే పడుకోబెడుతున్నారు. టెస్టులు చేయాలని సార్ అన్నారు. అంతే చూసి వెళ్ళిపోయారండి. 2 బెడ్లకు పక్కన ఖాళీ అవే కానీ వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు. వెళ్ళి అడిగితే బాగా మనిషి బాగాలేదని చెప్పి ఇక్కడ నీరుడు కూడా ఇతను ఒకసారి చెప్తున్నాడు, ఒకసారి చెప్పకుండా నీరుడు కూడా ఇలాగే కిందకి అయిపోతుంది. ఈ చల్లదనంలో ఏటైపోద్దని చెప్పి కంగారు పడుతున్నా సరే ఎవరు కూడా వచ్చి పట్టించుకుని బెడ్ ఇస్తారని కూడా అనలేదండి. బాగా ఉన్న వాళ్ళకి, నడిచిన వాళ్ళకి, తిరిగిన వాళ్ళకి బెడ్లు ఉన్నాయి. లేకలేక పరిస్థితిలో ఉన్న అతనికి బెడ్ ఇవ్వలేదు సార్. కేజీహెచ్లో పడకల సంఖ్యను ఎందుకు పెంచడం లేదని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. బెడ్స్ సంఖ్యను పెంచితే నిర్వహణ వ్యయం పెంచాల్సి ఉంటుందనే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని స్పష్టమైంది. పడకలు పెంచకుండా రోగులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నేలపై రోగులను పడుకోబెట్టి వైద్యం అందిస్తున్న దుస్థితి ప్రతి ఒక్కరిని నిర్ఘాంతపోయేలా చేస్తోంది. వీరంతా ఆరోగ్యపరంగా ప్రమాద పరిస్థితిలో ఉన్న రోగులు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, కానీ బెడ్స్ లేక నేలపైనే వైద్యం అందిస్తున్నారు. కదల్లేని స్థితిలో ఉన్న కొంతమంది రోగులు ఇక్కడే మూత్ర విసర్జన చేస్తున్నారు. ఫలితంగా రోగులకు ఇన్ఫెక్షన్స్ వ్యాపిస్తున్నాయి. తోటి రోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మేము పాడేరు నుండి వచ్చామండి. పాడేరు నుండి వచ్చినాక రాత్రి 11 అయిందండి. మేము ట్రైబుల్, మాకు ఏదైనా బెడ్ గట్రా ఇది కల్పించండి అంటే పొద్దున కల్పిస్తామన్నారు. ఈ రాత్రి అయితే మేము కల్పించలేమని అన్నారు. పొద్దున చూస్తే పొద్దున కూడా ఏం కల్పించలేదండి. కేజీహెచ్లో పడకల సంఖ్య 1047 ఉంటే ఇన్పేషెంట్ల సంఖ్య 1700 మందికి చేరుతోంది. దీంతో ఒకే బెడ్పై 2-3 రోగులను కుక్కుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేజీహెచ్లో బెడ్ల సంఖ్యను పెంచాలని రోగుల బంధువులు కోరుతున్నారు. కేజీహెచ్లో తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ వెంకట్ జగన్నాథ్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, కేజీహెచ్లో పరిస్థితి ఏంటి? ఒకే బెడ్పై 3 రోగులను కేటాయిస్తున్న పరిస్థితి. రోగుల్ని ఏం చెప్తున్నారు? అక్కడ పేషెంట్స్ బంధువులు ఏమంటున్నారు? నీలిమ, దాదాపు కేజీహెచ్ చెప్పుకుంటే దాదాపు ఉత్తరాంధ్రకి ఆరోగ్య ప్రధానిగా అందరూ కూడా గుర్తింపు ఉంది. అయితే ఇక్కడికి రోజువారీ చూసుకుంటే అవుట్ పేషెంట్ల సంఖ్య దాదాపు 200కు పైగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఇన్ పేషెంట్లు చూసుకుంటే దాదాపు 1700 వరకు ఉంటుంది. అయితే ఎప్పుడైతే స్టార్టింగ్లో 120 ఏళ్ళ క్రితం నిర్మించి అప్పుడు ఏర్పాటు చేసే బెడ్లే ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. దీంతో రోగులందరూ కూడా నానా అవస్థలు పడుతున్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు శానిటేషన్ సమస్య చాలా తీవ్ర సమస్యగా ఉంది. అలాగే గతంలో అధికారులు కూడా దీన్ని సందర్శించి దానిపైన అధికారులకు సూచనలు, సలహాలు, అలాగే హెచ్చరికలు జారీ చేసినా ఇప్పటికీ కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఎక్కడ పారిశుధ్యం సవ్యంగా ఉండదు, అంత చండాలంగా ఉంటుంది. అంటే దాదాపుగా అక్కడ ఉండలేని పరిస్థితి, కంపు కొడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. అయితే రోగులు ఇలాంటి పరిస్థితుల మధ్య రోగులు ఉండడంతో పూర్తిగా వాళ్ళ కోలుకునే పరిస్థితి కాదు కదా, అదనపు రోగాలు వచ్చే పరిస్థితి మనకి ఇక్కడ కేజీహెచ్ దగ్గర కనిపిస్తుంది. ఇప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో మంత్రులు పర్యటించారు, అధికారులు వచ్చి పర్యటించారు, త్వరగా దీన్ని పరిష్కరిస్తామని హామీలు అయితే గుప్పించారు. కానీ ఇప్పటికీ అటువంటిది అక్కడ ఒకటి కూడా ఆ మూలంగా వెళ్ళే పరిస్థితి కూడా మనకు కనిపించడం లేదు. ఇప్పుడు మన పరిస్థితి చూస్తున్నాం. ఇది రాజేంద్ర ప్రసాద్ వార్డు, భావన్ నగర్ వార్డు, ఈ 2 వార్డుల్లో అయితే అత్యవసర పరిస్థితులు, చికిత్సలు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే చాలా క్రిటికల్ కేసులు అక్కడికి రావడం జరుగుతుంది. ఆ క్రిటికల్ కేసుల్లో అక్కడికి వైద్యులే నేరుగా ఆ వార్డుకు వచ్చి వాళ్ళకి సేవలు అందించే పరిస్థితులు ఉంటాయి. అక్కడ కూడా శానిటేషన్ చూసుకుంటే చాలా అధ్వానంగా ఉంటాయి. అక్కడ రోగులందరూ కూడా నానా అవస్థలు పడుతుంటారు. అక్కడ ఎప్పుడైతే ఆ అత్యవసర వైద్యం కూడా వాళ్ళకి అందినప్పుడు కూడా వాళ్ళు ఈ ఇన్ఫెక్షన్స్ మరొక వ్యాధికి గురయ్యే పరిస్థితులు మనకి చాలా వరకు కనిపిస్తున్నాయి. దీంతో రోగులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా శానిటేషన్ అలాగే బెడ్ల సంఖ్యను కూడా పెంచాలనేది వాళ్ళ డిమాండ్ చేస్తున్నారు.
చేస్తున్నారు. అంటే దాదాపుగా 1047 పడకలు మాత్రమే ఇప్పుడైతే 120 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారో అదే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అంటే ఇప్పుడు సంఖ్య పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది, రోగుల సంఖ్య పెరుగుతుంది, అయినప్పుడు కూడా ఈ యొక్క ఏదైతే బెడ్ సంఖ్య ఉందో అదే ఉంది, ఇంకా పెంచాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదివరకు ఆరోగ్యశ్రీ ఉండేది, దాంతో ఏంటంటే కార్పొరేట్ వైద్యం చేయించుకునే వాళ్ళు కొంతవరకు కూడా డైవర్ట్ అయ్యేది, అప్పుడు కేజీహెచ్కి కొంత బర్డెన్ తగ్గేది. కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీకి చాలా కొర్రీలు పెట్టడంతోనే ఈ ప్రభుత్వం అటువైపు ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో ఉంది. కావున అందరూ ఆరోగ్యశ్రీ రోగులు కూడా ఇప్పుడు కేజీహెచ్కి రావడం జరుగుతుంది. దీంతో ఇన్ పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ సంఖ్య పెరిగిపోతుంది. ఇన్ పేషెంట్స్ అయితే మరీ పెరిగిపోతుంది, దాదాపు 1500 అంటే రోజుకి 500 సంఖ్య పెరుగుతుంది. దీంతో బెడ్లు నిర్వహణ అనేది చాలా కష్టం అవుతుంది. దాంతో ఒకే బెడ్ పైన 2-3 పరిస్థితి ఉంది. అయితే ఇంకా ఇది ఇక్కడైతే గైనిక్ వార్డులో చూసుకుంటే చాలా ఇంకా అధ్వానంగా ఉంటుంది. తల్లి పిల్లతో పాటు మరో తల్లి పిల్ల ఇద్దరు ఒకే బెడ్ పైన ఉంచాల్సిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చాలా ఆందోళనకరంగా బంధువులు చెప్తున్నారు. ఇప్పటికైనా ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ బెడ్ సంఖ్య పెంచాలి, అలాగే రోగులను పూర్తి స్థాయిలో వైద్యం అందించేలాగా చూడాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. శానిటేషన్ సమస్యను పూర్తిగా తొలగించేలాగా ప్రయత్నాలు చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. నీలిమ, వెంకట్, మీరు చెప్తున్నట్టు నిజంగా 3 జిల్లాల ప్రజలు ఈ కేజీహెచ్కి వచ్చే పరిస్థితి అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి? వెంకట్, ప్రభుత్వం ఇంతవరకు అంటే పట్టించుకోకపోవడానికి దాదాపు కారణం చూసుకున్నాం మనం ఈ కేజీహెచ్ అనగానే ఒక నిర్లక్ష్యంగా, అంటే కేజీహెచ్ దాదాపుగా చూసుకుంటే చాలా నిర్లక్ష్యానికి గురవుతుందనే చెప్పాలి. ఎందుకంటే అధికారులు అది ప్రభుత్వ దవాఖానా కావున దాన్ని ఎట్లా పోయినా పర్వాలేదా అనేదిలాగా అధికారులు చూస్తున్నారు. ఎందుకంటే నిధులు చాలాసార్లు అధికారులు కూడా చాలా ఒక ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. ఈ నిధులు సరిపోవడం లేదు, ఇంకా పెంచాల్సి ఉంటుంది, మందులు సవ్యంగా ఇవ్వలేకపోతున్నాం అనేది అధికారులు చెప్పడం జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వం దీనిపైన చిన్న చూపు చూస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక నిర్వహణ బాధ్యతలు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కారణంగానే రోగులు చాలా అష్టకష్టాలు పడే పరిస్థితి ఉంది. దీన్ని మార్చాలంటే దాదాపు కేటాయింపుల్లో, ఇప్పుడు బడ్జెట్ కేటాయింపుల్లో దాదాపు ఎక్కువగా కేటాయించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా ల్యాబ్, ఇంకా ఇది ఇట్లా ఉంటే రక్త పరీక్షలు చేయించుకోవడానికి కూడా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందంటే కేజీహెచ్ ఎంత అధ్వానంగా ఉందో మనం దీంతో చెప్పొచ్చు. కేవలం ఏదో నామమాత్రంగా చికిత్స చేసి పంపిస్తున్నారు తప్ప పూర్తిగా ఇక్కడ ఆపరేషన్స్ కానీ ఎట్లాంటి అత్యవసర చికిత్సలు కొద్దిగా వచ్చినట్లయితే నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. నీలిమ, ఓకే, థ్యాంక్ యూ వెంకట్. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వ వైద్యం పేదల చెంతకు చేరటం లేదు. అరకొర వైద్య సేవలు, కనీస సౌకర్యాల లేమి ఆసుపత్రికి వచ్చే రోగులకు నరకం చూపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాస ఆసుపత్రిలో కనీసం నీళ్లు కూడా దొరకని దుస్థితి. గర్భిణీలైనా, అత్యవసర పరిస్థితుల్లో చేరే ఇన్పేషెంట్లైనా వారి రోజువారీ అవసరాలకు బకెట్లు, బిందెలతో నీళ్లు తెచ్చుకోవాల్సిందే. అలా అయితేనే ఆసుపత్రిలో చేర్చుకుంటామని సిబ్బంది నిక్కచ్చుగా చెప్పేస్తున్నారంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆసుపత్రిలోని బోరు, మోటారు 15 రోజుల క్రితమే రిపేర్ అయ్యాయి. వాటిని బాగు చేయించేందుకు నిధులు లేకపోవడంతో ఈ కష్టకాలం దాపురించింది. 160 పడకలున్న ఈ ఆసుపత్రిలో నీళ్లు లేక రోగులు అల్లాడుతున్నారు. గర్భిణీలకు నీళ్ల వాడకం ఎక్కువగా ఉండటంతో అసలు ప్రసవాలనే ఆపేశారు ఈ ఆసుపత్రి సిబ్బంది. దీంతో పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.